బుచ్చిబాబు చెప్పినట్లు పెద్దిగాడే కనిపిస్తాడు. ఒక్క ఊరిని ప్రేమిస్తే ఈ రేంజ్లో ప్రేమిస్తారా? మా ఊర్లో రైలు ఆగదా? మేము కూడా హైదరాబాద్ పోవాలంటే సిటీ రావాలా, మా వాలిపల్లి రైలు ఆపల్లా. ఊరి మీద ప్రేమ ఉన్నాడు ఎవడైనా కానీ ఈ సినిమా చూస్తే పిచ్చికిపోతుంది. ఫస్ట్ హాఫ్ కమర్షియల్ కావచ్చు, సెకండ్ హాఫ్ వేరే లెవెల్. భలే మెసేజ్, అది వేరే లెవెల్. అంతే, డైరెక్షన్ వేరే లెవెల్, అద్భుతము. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అద్భుతము, ఫైట్ సూపర్. కానీ పెద్ద క్యారెక్టర్ మాత్రము చెప్పుకుంటారు. జగపతి బాబు క్యారెక్టర్ చెప్పుకుంటారు. జగత్ బాబు ఇన్ని రోజులు సినిమాలు చేసిన ఎన్ని సినిమాలు ఓకే, ఒక ఒత్తి అయితే ఈ సినిమా తర్వాత ఎత్తు వేరే, ఇది వేరే లెవెల్. అప్పల్ సూరి క్యారెక్టర్ వేరే లెవెల్. ఇది కమర్షియల్ సినిమా కాదు. బుచ్చిబాబు చెప్పినాడు లాస్ట్ 40 minutes వేరే లెవెల్ ఉంటుందని. ఏ అద్భుతమైన మెసేజ్ ఇది. సినిమా అంటే కష్టం అనేది మెగా ఫ్యామిలీలో ఉంది. వాళ్ళ నా ఎవరు పుట్టినదే మెగాస్టార్ చిరంజీవి పుట్టినదే, మా చరణ్ బాబు. మామూలు సినిమా కాదు భయ్యా, వేరే లెవెల్ సినిమా. బెస్ట్ మూవీ ఏమే అసలు భలే ఎమోషన్లు, వేరే లెవెల్. అంతే, అది వేరే లెవెల్. అంతే, సూపర్ గా ఉందండి. సూపర్. నేషనల్ అవార్డు ఇచ్చినా కూడా తక్కువే. ఫ్యామిలీ టోటల్ ఆల్మోస్ట్ ఎవరైనా రావచ్చు, నేషనల్ అవార్డు కూడా ఇవ్వచ్చు రామ్ చరణ్. నేషనల్ కాదు, ఆస్కార్ వచ్చిన రామ్ చరణ్ అంటే నాకు పక్కా ఫ్యానే. ఎవరు యాక్టింగ్ చేయలేరు ఇలాగా, ఎవరు రంగస్థలం మించి డబ్బులు ఇచ్చాడు. కానీ ఇలా హీరో ఇలా యాక్టింగ్ ఎవరు చేయలేరు. నిజమా, రామ్ చరణ్ తప్ప ఇంకెవరు చేయలేరు. కానీ ఆస్కార్ ఇవ్వచ్చు నీకు, పక్కా రామ్ చరణ్ ఫ్యాను. కానీ డబ్బులు పక్కా బ్లాక్ బస్టర్. ఎవరైనా రావచ్చు నా సినిమాకి, ఎవరైనా చూడొచ్చు. హ్యాట్స్ ఆఫ్ అన్న, జై భారత్. ఫస్ట్ రామ్ చరణ్ గారికి హ్యాట్స్ ఆఫ్ అన్న, అద్భుతంగా ఉంది సినిమా, చాలా బాగుంది. టాలీవుడ్కి ఇప్పుడు ప్రజెంట్ సేవేర్ అనుకోవచ్చు ఈ పెద్ద సినిమా, చాలా అద్భుతంగా ఉంది. సెకండ్ హాఫ్ అయితే ప్రతి క్షణము గూస్ బంప్స్ వస్తూనే ఉంది, ఎమోషన్స్. ప్రతి ఒక్కరూ రేపు మార్నింగ్ నుండి రిపీట్ సినిమా చాలా బాగుంది, ఖచ్చితంగా చాలా బాగుంది అన్న. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. ఇప్పుడు ఐటమ్ సాంగ్ పెట్టినారు, అది ఏదన్నా కొద్దిగా మిస్ ప్లేస్ అవుతున్నాం అనుకున్నాను, కానీ అది కూడా సూపర్. అస్సలు డిస్టర్బెన్స్ అనే ఉండదు, చాలా బాగుంది. జాహ్నవి కూడా బాగుంది, చాలా బాగుంది, అద్భుతమైన సినిమా. విలన్ రోల్ అట్లా లేదు, ఆయనే హీరో, ఆయనే విలను, ఆయనే చాలా ఆయన మంచి క్యారెక్టర్. ఫస్ట్ హాఫ్లో క్రికెట్ ఎపిసోడ్స్లో ఉంటారు, చాలా బాగుంటుంది సినిమా. అయితే రిపీట్ మోడ్స్ చిన్నపిల్లల కాటిని ఇంకా ప్రతి ఒక్కరూ చూడొచ్చు. జగపతి బాబు గారు ఫస్ట్ హాఫ్లో మాత్రం ఉంటారు, సూపర్. ఆయనకి లాస్ట్లో ఆయనకి మంచి ఎండింగ్ ఇస్తారు ఆయన పేరు పైన. చాలా బాగుంది సినిమా, సూపర్, ఎక్సలెంట్. బాగుంది చెప్పండి. బాగుంది సినిమా, సూపర్, బ్లాక్ బస్టర్. సినిమా బాగుంది, ఎక్సలెంట్. రామ్ చరణ్ ఎక్సలెంట్ అన్న. రామ్ చరణ్ ఓకే, హైలైట్ గా ఉంది సినిమా, హైలైట్ గా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. యావరేజ్ ఏం లేదు, అట్లేం లేదు, బాగుంది. యాక్టింగ్ సూపర్ హిట్, రామ్ చరణ్ భారీ హిట్, బాగున్నాడు. సెకండ్ హాఫ్ మాత్రం అందరూ చూడొచ్చు. సెకండ్ హాఫ్ మాత్రం బ్యాక్ స్టార్. క్లైమాక్స్ బాగుంది సినిమా, చూడాలి, ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు. సెకండ్ హాఫ్ ఎక్సలెంట్, సూపర్ ఉంది, చాలా బాగుంది, చాలా బాగుంది. కామెడీ కూడా ఉంది, బాగున్నాయి. స్టోరీ కూడా బాగుంది. బాగుంది.
బాగుంది సూపర్ సినిమా బాగుంది చాలా బాగుంది. వన్ మ్యాన్ ఆర్మీ రామ్ చరణ్ వన్ మ్యాన్ ఆర్మీ చాలా బాగా చేశారు. అంటే స్టోరీ ఇలాంటి స్టోరీ ఎప్పుడు రాలేదన్నాడు ఆయన. చాలా కొత్తగా ఉంది. చాలా బాగుందండి. యాక్చువల్లీ రామ్ చరణ్ వన్ మ్యాన్ షో చూపించాడు మొత్తం. ఆయన మొత్తం అవునా అవును. జాహ్నవి ఎలా ఉంది? జాన్వి ఓకే. ఎలా ఉంది సినిమా? సూపర్గా ఉంది, బాగుంది, ఏం నచ్చిందన్న మెయిన్? బాగుంది, సాంగ్స్ రామ్ చరణ్ సూపర్గా ఉంది, చాలా రోజుల తర్వాత వచ్చాడు. సో యాక్టింగ్ బాగుంది. మీకేం నచ్చింది? జగపతి బాబు గారు ఉన్నారు. జగత్ బాబు వచ్చింది, రామ్ చరణ్ హైలైట్. బాగుందన్న, సూపర్ గా ఉంది. దిక్కుపోయినాడా? బాగుందన్న, ఫైట్లు అంతా బాగున్నాయి. డాన్స్ బాగుంది, కథ ఎలా ఉంది? డాన్స్ బాగుంది, స్టోరీ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. ఫైట్స్ హైలైట్, ఫైట్స్ హైలైట్ మూవీ. మెయిన్ ఆ కుస్తీది ఎట్లుంది అది? కుస్తీ సూపర్ గా ఉంది మూవీ. హనుమంతుడు చాలా Super బాగుంది, అది, చాలా బాగుంది. అండ్ ఇంకేం హైలైట్స్? ఇంటర్వెల్ హైలైటా, క్లైమాక్స్ హైలైటా? ఇంటర్వెల్ సీన్ హైలైట్ గా ఉంది, క్లైమేట్ ఇంకా బాగుంది. 40 క్లైమాక్స్ అద్దరిపోయిందన్న, బా చాలా అద్దరు కొట్టేసినారు. బట్ నేను బాలకృష్ణ ఫ్యాన్ అయినా 40 నిమిషాలు మాత్రం ఈ సినిమా అదరగొట్టినాడు అన్న, భయంకరంగా ఉంది. ఓకే బ్రో, అయితే ఓ సరే, ఇంకా హైలైట్స్ ఏమన్నా సినిమాకి? హీరోయిన్స్ ఉన్నారు కలర్ఫుల్ లో. హీరోయిన్స్ ని మా సార్ చెప్తాను, దేవరాజ్ చూసి 2 సీన్ల ఇప్పుడు ఫుల్ సినిమా చూసి ఆనందపడినాడు. ఓ అదరగొట్టి ఐటమ్ సాంగ్ చాలా బాగుంది, వేరే లెవెల్ ఈ ఫిలం, బట్ చాలా బాగుంది. బీజిఎం దండిగా గట్టిగా ఇచ్చాడు. ఈ రామ్ చరణ్ బిగ్గెస్ట్ హిట్ ఆఫ్ ద ఇది పెద్ద కెరియర్లోనే. బాగుండదు, వస్తుంది. రామ్ చరణ్ యాక్టింగ్ ఎట్లుంది? రామ్ చరణ్ ఇరగైనాడు సినిమాలో, సూపర్ వన్ మ్యాన్ షో. ఏంటన్నా మెయిన్ హైలైట్స్? యారమన్ మ్యూజిక్ ఉంది. రామ్ చరణ్ యాక్టింగ్ సూపర్ గా నటించాడు. ఎక్సలెంట్ గా ఉంది సినిమా. సూపర్ ఉందనా? సూపర్. ఏంటి హైలైట్? ఫస్ట్ హాఫ్ హైలైట్, ఒక కాలర్ గా 2 కాలర్ వేసి చెప్తాం. మెగా ఫ్యామిలీ, 30 సంవత్సరాలుగా మెగా అభిమాని, మెగా అభిమాని. సూపర్ గా ఉంది. సూపర్ నా సినిమా, సూపర్. ఎలా చేశారు రామ్ చరణ్? బా అది చెప్పలేం, అంత సూపర్గా ఉన్నది. అంటే వేరియేషన్స్ చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి కదా ఆయనలో. ఒక క్యారెక్టర్కి ఒక సీన్ ఉన్నది, ఇంట్రెస్ట్గా భలే ఉండదు సినిమా. మీకు ఏం నచ్చింది? ఆయన క్రికెట్ ఆడుతున్నాడు, ఆడ కుస్తీ చేస్తున్నాడు, రన్నింగ్ బాగుంది, రన్నింగ్ ఎక్కడ సినిమా బోర్ అనేది లేదు. సూపర్ సినిమా, అయ్యా ఎక్సలెంట్. కోట్లు వస్తాయి. వర్లిత్ గురించి తెలియదు, సూపర్ సినిమా. సినిమా సూపర్ అన్నా, బంపర్ హిట్. మామూలుగా 100 మందులు వేసుకుని రై పోయినట్టుందాడా. మామూలుగా దీంట్లో బిగ్గెస్ట్ హీరో అవుతాడు. ఇంకా పెద్ద ప్యాన్ పవర్ స్టార్ మించి పోతాడు. ఇంకా దానికంటే మించి పోతాడు. ఇంకా మామూలుగా ఉండే సినిమా. ఈసారి స్టోరీ నచ్చింది, యాక్షన్ నచ్చింది, మామూలు లేదు. హీరో ఫైట్స్ మామూలు లేవు. సినిమా అయితే సూపర్గా ఉందా, 1 మ్యాన్ సినిమా అయితే. రామ్ అంతా సినిమా అంతా రామ్ చరణ్ అండి. వేరే క్యారెక్టర్స్ ఏమైనా హైలైట్ చేయలేదా? ఉన్నాయి కదా, హీరోయిన్ పుట్టుకొచ్చేది అయితే అప్పల్సూరి క్యారెక్టర్ సినిమా అంతా. బట్ చెప్పే కన్నా థియేటర్లో చూసే బాగుంటుంది. ట్విస్ట్ అయితే మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ అయితే. బాగుందా? క్లైమాక్స్ బాగుందా? క్లైమాక్స్ బాగుంది. ఇంటర్వెల్ క్లైమాక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయరు. బుజ్జిబాబు ఏం చెప్పినాడు ఆ మాట నిలబెట్టుకున్నాడు సినిమా ప్రకారంగా. కూడా పెద్ద రేటర్ అయిపోయినాడు. అంతేనా? అయిపోయినాడు బుజ్జిబాబు. సినిమా హీరోయిన్ ఎక్సలెంట్ అయిపోయినాడు అంతా. సీన్లు అంట వంట ఎక్సలెంట్ నేనైతే అయిపోయినాడు. ట్విస్ట్ నా సినిమాలో ట్విస్ట్ హైలైట్, అన్ఎక్స్పెక్టెడ్. ఎవరు ఊహించరు క్యారెక్టర్. రివీల్ చేద్దని చెప్పు ట్విస్ట్ అలా అందరికి చెప్తాం, నెగిటివ్ రివ్యూస్ స్ప్రెడ్ చేసేది కాదు. జెన్యున్ రివ్యూ ఏముంది అది మాత్రం ఇలా సినిమా గురించి మనం. ఏం నచ్చింది నీకు? నచ్చింది. క్రికెట్ ఆడేది నచ్చిందా, ఫైట్ చేసేది నచ్చిందా? క్రికెట్ ఆడేది నచ్చింది. బాగుంది, సూపర్ ఉంది సినిమా. వన్ మ్యాన్ షో అంటాం. అవును, 1 మ్యాన్ షో అన్న, బాగుంది సినిమా. యాక్షన్ సీన్స్ హైలైటా, ఎమోషనల్ సీన్స్ హైలైటా? యాక్షన్ సీనే టాలీవుడ్ లోనే యాక్టింగ్ అంటే యాక్టింగ్ పేరు పెట్టిందే మెగాస్టార్. తర్వాత రామ్ చరణ్ అంటే యాక్టింగ్ చంపేశాడు. మళ్ళీ పుడతామే అంటే ఏదైనా నేల మీద ఉన్నప్పుడు వేసేయాల. రామ్ చరణ్ జై చరణ్. రామ్ చరణ్ యాక్టింగ్ అంటే మించిపోయింది అంతే ఈ సినిమా.
సినిమా మగధీర తర్వాత మగధీర కంటే ఇండస్ట్రీ ఇట్టే ఈ సినిమా మగధీర తర్వాత ఇండస్ట్రీ పెద్ద ఇండస్ట్రీ హిట్ అంతే. రంగస్థలగా ఇట్టి కొట్టింది ఇండస్ట్రీ హిట్టే అంతే. ఈ సినిమా 2 ముక్కల్లో చెప్పాలంటే బ్లాక్ బస్టర్ హిట్. ఆట కోసం వాళ్ళ ఊరు కోసం కష్టపడతారు, పోరాడతారు, అంతే, ఇంకేం లే. సూపర్ అన్ని చేస్తున్నాడు కానీ గేమ్ చేంజర్ హిట్ ఇది ఖచ్చితంగా మగధీర తర్వాత సూపర్ ఉంది సినిమా అయితే. అసలు లాస్ట్ లో కాలు పోతుంది, అబ్బాయి ఏడిపించేశాడు బుజ్జిబాబు మనల్ని. సూపర్ ఇండస్ట్రీ హిట్ కొట్టేశారు ఖచ్చితంగా. ఖచ్చితంగా కొడతాడు. అంత ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు అన్న, మళ్ళీ సినిమా మనం చెప్పలేము. ఇప్పుడైతే సినిమా ఎగ్జాక్ట్లీ బాగుంది, హిట్ అవుతాడు ఖచ్చితంగా. రామ్ చరణ్ ఫ్యాన్స్ మేము. బాగుంది సినిమా మాత్రం సూపర్ చేసినాడు. అతను మాత్రం చిన్న పల్లి కోసం కష్టపడినాడు, ఎక్కడో కొండల్లోనే సినిమా తీసుకొచ్చి అది బాగా చేసినాడంటే చాలా గొప్పతనం. బుజ్జిబాబు గారు కథ మాత్రం సూపర్గా ఉంది. సెంటిమెంట్ కానీ, పాటలు కానీ, ఫస్ట్ స్టాప్ అయితే కానీ, ఆ కుస్తీ పోటీలు కానీ, ఏదైనా కానీ సూపర్గా వేసినాడు. ఈరోజు నేను మీకు రివ్యూ ఇద్దాం అనుకుంటాను. అది మామూలుగా కాదు, భారీగా. కొంతమంది మన సినిమా అయితే సూపర్ ఉంది. మదనపల్లిలో ఎవరెవరో వచ్చి ఎగరతాన్నారు. నేను అందరికీ ఒకటే మాట చెప్పాలనుకుంటాను. అయ్యా, మదనపల్లిలో ఫ్యాన్ బేస్ నిలబెట్టింది మెగా ఫ్యాన్స్. ఫ్యాన్ అనేది సృష్టించింది మెగా ఫ్యాన్స్. అది ఇప్పుడు కాదు, ఓ కాలం నుంచే. ఎవరు ఎంత ఎగిరినా మదనపల్లి అనేది మెగా ఫ్యాన్స్కి అడ్డా. ఇంకా పోతే సినిమా గురించి ఎత్తుకుంటానా. ఐపీఎల్ అయిపోయింది, ఇప్పుడు ఆర్పిఎల్ జరుగుతుంది. రామ్ చరణ్ పెద్ది లీగ్ జరుగుతుంది. ఇది ఇంకటి నుంచి దగ్గర ఒక 100 days వరకు ఇదే ఉంటుంది. రామ్ చరణ్ ప్రీమియర్ లీగ్ ఇదే పెద్ద ఫేవర్. ఇంకా చెప్తే సినిమా గురించి రామ్ చరణ్ పడిండే కష్టం ఈ సినిమాలో అంతా ఇంత కాదు. ఇంకా మన రెహమాన్ సార్ మ్యూజిక్ కాదు, ఆయన బీజిఎం కాదు. నేను ఎవరినో ఎంతమందినో చెప్పాను, బొక్కోడు లేడు, బండోడు లేడు, ఎవరు లేరు, డిఎస్పి కూడా లేడు. నాకు డిఎస్పి మీద మొన్ననే చచ్చిపోయింది మనసు ఉస్తాద్ భగత్ సింగ్కే. ఇంకటి నుంచి రెహమాన్ సార్ ఉన్నాడు, ఇదైతే వాస్తవం. ఇంకా చాలా మాట్లాడాలన్నా. ట్రోలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేను ఒక మాట చెప్పాలనుకుంటాను. ఒరే బాబు, చిరంజీవిని చూస్తే ఎందుకురా మీకు ఇంత భయము? చిరంజీవిని చూస్తే ఎందుకురా మీకు భయము? రామ్ చరణ్ సినిమాలు వస్తే ఎందుకురా మీకు కారిపోతున్నాయి, సుక్క ఆడాడు, ప్యాంట్లు తడిసిపోతున్నాయి ఒకరికి? ఎందుకురా నాయనా? మీకు వీళ్ళిద్దరికే ఇలా ఉంటే కళ్యాణ్ గారికి కూడా పక్కన పెడదాంనా. అరే బాబు, మెగా వారసుడు మొన్న పుట్టినారా, మెగా వారసుని చూస్తే మీరంతా చచ్చిపోతారా బాబు, చచ్చిపోతారా నాయనా. మెగా వారసుడు మొన్న పుట్టిన మెగా వారసుని చూస్తే సస్తారా మీరంతా. ట్రోలర్స్ అంతా దయచేసి ట్రోలర్స్ ఆపండి. నేను ఇంకా వాయిస్తా బాగా, నాకు ఉన్నది చాలా, కానీ మాట్లాడదలుచుకోలేదు. సినిమా వరకే మాట్లాడతాను నేను. ఎందుకంటే నేను ప్రతి ఒక్క హీరో సినిమా నేను చూస్తా. మీకు కూడా తెలుసు, నేను ఏ హీరో సినిమా వచ్చినా నేను చూస్తా, జెన్యున్గా నేను మాట్లాడతా. పెద్ద సినిమా మాత్రం ఓన్లీ రామ్ చరణ్. జాన్వీ కపూర్ అయితేనేమి, జగపతి బాబుని అయితేనేమి, ప్రతి ఒక్క క్యారెక్టరు, ముఖ్యంగా శివరాజ్ కుమార్ ఆయన క్యారెక్టర్ అయితే సూపర్గా ఉంది. మంచి చాలా వెయిట్ ఉన్న క్యారెక్టర్ అయింది మన శివరాజ్ కుమార్ది. కన్నడ స్టార్ అయినా మన పునీత్ రాజ్ కుమార్ గారిని ఎట్లయితే చూసినారో మన రామ్ చరణ్ గారిని కూడా సేమ్ లైక్ తమ్ముళ్ళలాగా చూస్తున్నాడు ఆయన. ఆ విషయం అయితే చాలా సంతోషపడాల్సిన విషయము. ఇంకా మన రామ్ చరణ్ జగపత్ బాబు గారు మెయిన్ పిల్లర్ ఆయనే. జగపత్ బాబునే మెయిన్ పిల్లర్ సినిమాలో. ఆయన ద్వారానే స్టోరీ పోతుంది. ఒక ఆటగాడు ఒక ఊరి కోసం ఏమైనా చేయగలుగుతాడు అనేదే సందేశము. మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలో ట్విస్ట్ అయితే భారీగా ఉంది. అది మనం రివీల్ చేయము. దయచేసి అందరూ సినిమాలో చూడండి. నేనైతే ఖచ్చితంగా చెప్తున్నా, బ్లాక్ బ్లాస్టర్ సినిమా ఇది. ఖచ్చితంగా నేను కలెక్షన్ల గురించి ఏ రోజు మాట్లాడినా మంచి కలెక్షన్లకు అయితే హైకి పోతుంది కలెక్షన్లు కూడా.
పుష్ప రికార్డులు, దురంధర్ రికార్డులు అన్నీ లేపడదింగుతున్నాం ఈ సినిమాతో. పెద్ద సినిమాతో పుష్పను, దురంధర్ను అన్నీ లేపడేస్తున్నాం. ఈ విషయం అయితే పక్కా క్లారిటీ, ఇది పక్కా క్లారిటీ. సినిమా భారీగా ఉంది. ఇంకటి నుంచి ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ అంతా క్యూ కడతారు సినిమాకి క్యూ కడతారు. అందరు సినిమా అందరూ ఆదరించిన సినిమానా. మేమైతే అందరి సినిమాలు బాగా ఎంకరేజ్ చేస్తాము, అది అందరికీ తెలుసు. ఖచ్చితంగా అందరూ కూడా సినిమా చూస్తారు. భారీ బ్లాక్ బాస్టర్ కూర్చోబెట్టినాడు. నేను ఇంకా ముఖ్యంగా ఇక్కడ మాట్లాడాల్సిన మాట బుచ్చిబాబు గురించి మాట్లాడాల. బుచ్చిబాబు అయినా మొన్న ప్రీ రిలీజ్ లో కూడా నవ్వల. బహుశా ఆయన సినిమా రిలీజ్ అయిన తర్వాత నవ్వుదాం అనుకున్నాడేమో. అయ్యా నువ్వు నవ్వేది కాదు, మీసం మెలే బుచ్చిబాబు, నువ్వు యాడున్నా నీ గుడి కట్టేస్తారు గ్యారెంటీ. మెగా ఫ్యాన్స్ అయితే పక్కా ఈ విషయం అది నా విషయం. అనిల్ రావు అవునా, బుచ్చిబాబు అయితే మెగా డైరెక్టర్ అనిపించుకున్నాను ఖచ్చితంగా వెనకాల క్యూ కడతారు బుచ్చిబాబుకి. ఆయన చూసాక బొక్కగా ఉండొచ్చు కానీ చాలా టాలెంటెడ్ ఉంది నాయన. అది నా విషయము. నేను సామాన్యంగా నువ్వు రివ్యూ అడిగితే అన్నిటికీ ఇచ్చిన, కానీ ఓజీ సినిమా తర్వాత రివ్యూలో నిలబడింది ఈ సినిమాకే ఇయ్యాలనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా రివ్యూ ఎవరైతే చూసారో, నువ్వు రివ్యూ పెట్టినారు వాళ్ళకందరికీ నేను చెప్పదలుచుకున్న మాట ఒకటే. ఫస్ట్ సినిమాని పక్కన పెట్టేస్తే ఫర్ ఆల్ ఫ్యాన్స్, ఎస్పెషల్లీ ఫర్ మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్, పాత సినిమాలు రామ్ చరణ్ మూవీస్, అది రచ్చా కావచ్చు, మగధీరా కావచ్చు, త్రిబుల్-ఆర్ కావచ్చు, అన్ని మూవీస్, ఆరెంజ్, అన్నీ A to Z అవన్నీ పక్కన పెట్టేసి రామ్ చరణ్ ఇది ఫస్ట్ సినిమా అనుకొని రండి. ఎందుకురా అంటే ఇన్ని సినిమాలు యాక్షన్ చేసినారు. రంగస్థలంలో ఒక యాక్షన్ చేసినాడు, ఒక ఎఫర్ట్ పెట్టినాడు. సుకుమార్ గారు చెప్పినట్లు రంగస్థలం ఈ ఎఫర్ట్తో ముందర కూడా ఆగదని ఒక మాట అన్నాడు. అది అండర్లైన్ చేసుకోండి. అదైతే నేనే చెప్తా అన్నా, నిజంగా చెప్తా అన్నా. ఈ సినిమాలో ఆయన పెట్టిన ఎఫర్ట్, ట్రాన్స్ఫర్మేషన్, క్యారెక్టర్ టు క్యారెక్టర్ని ట్రాన్స్ఫర్మేషన్ చేసేటప్పుడు ఉండే స్క్రీన్ ప్లే, అందుకే చెప్తా బుచ్చిబాబుకి ఆ ఫిలిం డైరెక్టర్ నేనేమని పర్సనల్గా పిలుస్తానంటే కష్టం విలువ తెలిసిన మనిషి అంట. అట్లాంటి మనిషి సామాన్యంగా 100 భాగాలు కింద పడడు. వాళ్ళు పన్నాడంటే 1000 రెట్లు పైకి లేస్తాడు. పడడు కానీ లేస్తే 1000 రెట్లు పైకి లేస్తాడు. బుచ్చిబాబు సినిమా తీస్తే ఇంకా మనకి ఇంకొక మంచి డైరెక్టర్, ఒక కంటెంట్ని విత్ ఎమోషన్ కలిపి ఒక దాని ఏమంటారు కమర్షియల్గా తీసే డైరెక్టర్ బుచ్చిబాబు. నెక్స్ట్ ఇప్పుడు సినిమా దగ్గరికి వస్తే మూవీలో ఫస్ట్ హైలైట్ పాయింట్ వచ్చే మీరంటే ఆల్రెడీ ఆయన డిక్లేర్ చేసినాడు ఐడెంటిటీ. ఇప్పుడు నీ బిడ్డలు, నీ ఇంట్లో నీ కొడుకులు కానీ ఎవరైనా కానీ నీదేమరా పరిస్థితి అంటే ఐడెంటిటీ అనేది ఇంపార్టెంట్ ఎవరికన్నా కానీ. నువ్వు ఏడన్నా పని చేసే చోట పలానోడ్రా పలానా, ఇట్లా మన ఐడెంటిటీని మనం ఎలా బయటికి తీసుకురాగలుగుతాము, దానికి మెయిన్ వచ్చి ఏమరంటే నేను స్పోర్ట్స్ అని చెప్పను, ఏదైనా ఉపయోగపడే పని చేస్తే నీ ఐడెంటిటీ వచ్చేస్తుంది. అది 10 మంది నోట్లో నానల్లా. ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ ఉన్నాడు, 15 ఏళ్ళకి ఆయన IPL ట్రోఫీలు పెడితే ముందర పెట్టి అందరికీ ఒక నమస్కారం పెట్టినాడు. ఆయన ఐడెంటిటీ తెచ్చుకున్నాడు. ఆ స్పోర్టివ్నెస్. దీంట్లో ఒక 2 హైలైట్ సీన్స్ ఇది రివీల్ చేస్తా, ఎందుకంటే ఇది ఇది వాళ్ళు చూసేటప్పుడు గుర్తుకు వస్తుంది. ఆయన క్రికెటర్ నుంచి పైలవానికి మారే సీను, ఆ తర్వాత సెకండ్ హాఫ్లో వచ్చే 20 నిమిషాలు పైలవాన్ ఫైట్. నీ టికెట్కే నువ్వు 1000 రూపాయలు పెడతావో, 2000 పెడతావో, 100 రూపాయలు పెడతావో, ఈ 2 సీన్లకి ఆ 1000 రూపాయలు నువ్వు పెట్టేది సరిపోదు అని నేను చెప్తా అన్నా. ఆ 1000 రూపాయలు 2000 కూడా సరిపోదు అని చెప్తా అన్నా. ఇది ఫ్యాక్ట్. సినిమా అంతా ఒక ఎత్తు అయితే ఆ 2 సీన్లు ఒక ఎత్తు. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో వచ్చే 20 నిమిషాలు ఫైట్ సీన్ ఆయన రియల్గా చేసినాడు, మట్టిలో పొరిలినాడు.
హీరోలు మామూలుగా ఎవరు టకామని రియల్టీ చేయడానికి ఆలోచించారు, ఈయన రియల్గా చేసినాడు. ఈవెన్ పైలవాన్ ఫైటర్స్ కూడా రియల్ తెలుసు. వాళ్ళు వచ్చి గుద్దుకుంటా అంటే మనకు తెలుస్తుంది వీడు రియల్గానే వాళ్ళతో దిగినాడు అని. ఇప్పుడు మా దేవుడు పవన్ కళ్యాణ్ ఎట్లయితే రియల్గా చేస్తాడో, అందుకే ఆయనకి భక్తులు ఉంటారు. నాట్ ఫ్యాన్స్ వేరు, భక్తులు వేరు. ఆయన మేనరిజంకి కానీ ఆయన సినిమా ఎట్లయితే రియల్గా చేస్తాడో కొడుకు కూడా అదే కథే వచ్చింది. ఇది నేను చెప్పే ఫైనల్ వర్డ్, అర్థమైందా? రియలిస్ట్ సినిమా. అండ్ నెక్స్ట్ ఫైనల్ సినిమా ఇంక అయిపోయింది రప్పా స్వామి, ఇంక అయిపోయింది, పడిపోయింది సినిమా. బయటకి ఇంకా ఫ్యాన్స్ ఏం చెప్పుకోబోలరు అంటే, మన లాస్ట్లో ఇండియా ఒక బాల్కి 6 రన్ కొట్టాలన్నప్పుడు ఎవరన్నా వచ్చి ధోని కానీ ఎవరన్నా 6 కొట్టినారు అనుకో, మనోడు కొట్టినాడు అని ఎట్లా కుడతాం తెలుసా? అట్లా 25 నిమిషాల తర్వాత ఇట్లా బయటకు వచ్చేస్తారు, ఇంక కొట్టినాం రా సినిమాని అంటే. ద హార్ట్ లాస్ట్ 25 మినిట్స్ అది రివీల్ చేసేస్తే వేస్ట్, అది అందరు సినిమాలో చూడాల్సిందే. బట్ అది ఆటోమేటిక్ అన్నీ ఆల్రెడీ అతనికి కాలు మీద కాలు పోతుందని తెలుసు, కానీ అది పోగొట్టుకునే విధానం వేరే ఉంటుంది. అదే సినిమాకి హైలైట్. తన ఊరి కోసం వీనేం చేస్తే ఐడెంటిటీ వస్తుందో తన కోసం చేసుకోలే, ఊరికి ఐడెంటిటీ తెస్తాడు. అది ఈ సినిమా గొప్పతనం. బేసికల్గా మూవీ అయితే ఫస్ట్ హాఫ్ అంతా వచ్చి ఫుల్ మాస్ కమర్షియల్, మంచి పాటలు, మంచి డైలాగు, మంచి కథ, మంచి క్రికెట్, రెండు సీన్లు ఉన్నాయి, భయంకరంగా ఉన్నాయి అవి. ఆయన గురించి చెప్పేది మర్చిపోయినా. ఈ సినిమాకి రెహమాన్ మ్యూజిక్ కొట్టినాడా, బీజిఎం కొట్టినాడా, ఎవరి దగ్గర కొట్టించినారో నాకు డౌట్. రెహమాన్ మామూలుగా చాలా ఏళ్ళైంది ఇట్లా బీజిఎం మొత్తం బిగిల్ తర్వాత ఓవరాల్గా ఆయన బీజిఎం ఆయన ఇచ్చినాడా అని ఇప్పటికీ మా క్వశ్చన్ మార్కే. ఎందుకంటే రెహమాన్ చాలా కూల్గా ఇస్తాడు. ఈ సినిమా నీకు డ్రమ్స్ బడా అని వాయించి పెట్టేసినాడు. రామ్ చరణ్ ఫస్ట్ హాఫ్లో కనిపిస్తే డ్రమ్స్ వాయిస్తాడు, అర్థమైందా? మళ్ళీ హీరోయిన్ క్యారెక్టర్ కూడా న్యాయం చేసినాడు. బుచ్చిబాబు అన్ని క్యారెక్టర్లకి న్యాయం చేస్తాడు. ఆయన ఎన్నుకునే క్యారెక్టర్ ఏదన్నా కానీ న్యాయం చేస్తాడు. శివరాజ్ కుమార్ సార్ది కూడా న్యాయం చేస్తాడు. గౌర్నాడు పాత్ర సినిమాకి ఏడాడైతే పడిపోతూ ఉంటుందో ఆడంతా లేచి నిలిపేది అది పాత్ర. అది సినిమా డౌన్ అవుతుందంటే గౌర్నాడు పాత్రే హైప్ తెచ్చేది. సెకండ్ హాఫ్ అంతా వాళ్ళిద్దరిదే సినిమా అంతా బ్రహ్మాండంగా ఉంది సినిమా. మనమేమో అనుకుంటే బట్ అన్నా అదే ఇంకో విషయం చెప్పాలా, పాన్ ఇండియా లెవెల్కి ఎప్పుడు పోతుందిరా అంటే దురంధర్ సినిమా, ఈ పుష్ప ఇవంతా. కానీ దురంధర్ అంటే స్టోరీ హీరో, ఓకే, అది బయట పక్కిన తర్వాత అయింది. స్టోరీ హీరో అయినప్పుడు ఆడ ఎవరన్నా ఉన్నీలే, చిన్న పిల్లాడు ఉన్నీలే, అది పాన్ ఇండియా అవుతుంది. స్టోరీ లేకుండా దాన్ని మనం ఏం చేయలేం. ఈ సినిమాలో స్టోరీ ఉంది, కానీ మనకు మన తెలుగు ఆడియన్స్కి ఒక ప్రాబ్లం వచ్చేమంటే, తమిళ్లో ఇదే సినిమా వేరే హీరో చేస్తే నెత్తినికి కూర్చోబెట్టుకుంటారు, పాలాభిషేకం చేస్తారు. ఇక్కడ హీరో పడిపోతున్నాడంటే అట్లా ఎన్నో సినిమాలు పోయినాయి. ఇక్కడ సినిమాలో ప్రాబ్లం వచ్చేమంటే రామ్ చరణ్ని ఆ లుక్ ఉంది కదా, అది పైలవాన్ లుక్ ఊహించుకొని లాస్ట్లో వరకు కూడా పైలవాన్గానే ఉంటాడేమో, ఇంకా ఫైట్ అట్లుంటుందేమో ఇట్లుంటుందేమో. అందుకే చెప్పింది నేను ఫస్ట్ రివ్యూ, డిలీట్ ఆల్ రామ్ చరణ్ మూవీస్ అని. అర్థమైందా? కొత్త ఫ్రెష్గా రామ్ చరణ్ ఫ్రెష్ అంటే ఇదే ఫస్ట్ సినిమా అనేటట్లు రండి. అది ఆ ఒక్క పాయింట్ ఫ్యాన్స్కి నచ్చుతుందో నచ్చదో నాకు తెలియదునా, కానీ ఫ్యాన్స్కి నచ్చకపోయినా ఫ్యామిలీస్ వచ్చేస్తాయి. ఫ్యామిలీ ఆడియన్స్కి పిచ్చెక్కేస్తుంది. ఈవెన్ ఇంక్లూడింగ్ ఏదన్నా కొంచెం ఎవరన్నా ఇళ్ళల్లో ఇట్లా కష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు హత్తుకున్నారంటే వాళ్ళు ఏడుస్తారు కూడా. సో ఆ కోవకైతే సూపర్ బంపర్ హిట్ ఇదే. ఇంకా వాళ్ళు ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాని ఎత్తినారంటే నీకు ఎట్లుంటుందో తెలుసు, ఎట్టుకోపోతుంది. అది లాంగ్ రన్నింగ్, పిల్లలు బాగా ఇష్టపడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాన్స్కి ఏమిరంటే లాస్ట్ 25 నిమిషాలు నచ్చకపోవచ్చు, కానీ అదే సినిమాకి ప్రాణం. ఇంకా గొప్పగా చెప్పుకోండి రామ్ చరణ్ ఫ్యాన్స్, అనమ్మ ఏ హీరో చేయలేదా, మేము చేసినాం సినిమాని మీరు ఫీల్ అయితే అది ఫీల్ అయినట్లే. మా హీరో చేసినాడు, ఇంతకన్నా ఏ హీరో చేస్తాడు అని ఫ్యాన్స్ ఓన్ చేసుకున్నారంటే. ఇప్పుడు మేము పవన్ కళ్యాణ్ సినిమా చూసేటప్పుడు ఆయన ఏ మేనరిజం చేసినా ఫ్లాప్ వస్తుందా? మా నడిస్తే చాలు ఉంటాను నేను.
సినిమా అంత అవసరంలే, అట్లా నడిస్తే చాలు, చిన్నగా ఇట్లయితే ఇట్లా చేయి చూపిస్తే చాలు, అది ఆ సెట్ అయిపోయింది అనుకో, ఆ సీనే సెట్ అయితే చాలడ. సేమ్ ఇది కూడా ఫ్యాన్స్కి ఇదే చెప్పేది. నిజంగా ఏ హీరో చేయను, ఈ అటెంప్ట్ నాకు తెలిసి ఏ హీరో చేయడు. టోటల్ మాలీవుడ్ అయినా టాలీవుడ్ అయినా ఏ ఊరైనా కానీ, ఎక్సెప్ట్ ఒక్కోసారి తమిళనాడు వాళ్ళు చేస్తారు, తమిళ హీరోస్, వాళ్ళు కాకుండా ఎవరన్నా కానీ ఈ అటెంప్ట్ చేయమను. రామ్ చరణ్ డ్యాన్స్నా అబ్బా, ఆ స్పీడ్ ఏంది, ఆ గ్రేస్ ఏంది, ఏంది స్వామి నువ్వు ఏమన్నా కాళ్ళల్లో చక్రాలు ఏమన్నా పెట్టుకున్నావే అట్లా స్వామి, ఏంది స్వామి ఆ స్టెప్పులు ఏంది నిజంగా కళ్ళకైతే. అయ్యా అన్ని పాటల్లోనూ డ్యాన్సు దుమ్ము లేపేసినాడు, బీభత్సమైన డ్యాన్స్. ఏం అట్లంతా ఏం లేదన్నా, దుమ్ము లేపేసినాడు నా పాటల్లో మాత్రం డ్యాన్స్. ఇంకో మాటనా, గేమ్ చేంజర్తో ఎన్ని మాటలు వచ్చినాయో అన్ని మాటలు ఈ సినిమాతో మళ్ళా రిటర్న్ వాళ్ళకే వెనక్కి ఇచ్చేసినాం వాళ్ళకే. అయ్యా మీ మాటలు మీ దగ్గర పెట్టుకోండి అని మళ్ళా ఈ సినిమాతో మళ్ళీ వాళ్ళ మాటలు వాళ్ళకే ఎన్నికి ఇచ్చాను. అది అంతేనా. సంవత్సరాలు మెగా అభిమానిగా ఉండ, ప్రతి సినిమాకు బ్యానర్లు మా సొంత డబ్బులతోనే కడతా సొంత దీంతోనే అన్నీ చేస్తాను. మెగా అభిమాని చెప్పుకుంటే ప్రతి వాడు మెగా అభిమాని కాడు. మెగా అభిమాని కావాలంటే దాని నిజాయితీ అనేది ఉండాలి. నిజాయితీగా ఉంటేనే వాడు మెగా అభిమాని అవుతాడు. నిజాయితీ ఉండాలా, దానికి గడ్స్ అనే ఉండాలా, నిజాయితీకి ఒక గడ్స్ అనే ఉండాలా. అంతేని ఇప్పుడు సినిమా వచ్చిందని వచ్చి సినిమా వేసి వచ్చి బ్యానర్లు వేసి వెళ్ళిపోయి మళ్ళా ఆ ఫ్యామిలీ పట్టించుకుంటే వాడు మెగా అభిమాని కాడు. నిజాయితీ మెగా అభిమాని అయితే ఎవడైనా సరే, వేరే వాళ్ళు ఎవరైనా మెగా అభిమానిని ట్రోల్ చేస్తే వాళ్ళు ఎవరు మెగా ఫ్యామిలీ ఎవరు తిరితే చూడు చెప్పి ఎత్తుకొని కొట్టేడుకుంటేవాడు అయితే వాడు మెగా అభిమాని అవుతాడు. లేదంటే వాడు మెగా అభిమాని కాడు. సినిమాకి వచ్చి సినిమా చూసుకుపోయేవాడు మెగా అభిమాని కాడు. ప్రతి ఒక్క సీను కానీ, ఇప్పుడు మెగా చిరంజీవి సినిమాకి కానీ, పవన్ కళ్యాణ్ సినిమాకి కానీ, రామ్ చరణ్ సినిమాకి కానీ, వరుణ్ తేజ్ సినిమాకి కానీ, సాయి ధరమ్ సినిమాకి అయినా కానీ, ఏ సినిమాకి అయినా కానీ ఎవరైనా ట్రోల్ చేస్తే వాళ్ళు చెప్పెత్తుకొని కొట్టేవాడే మన మెగా అభిమాని అవుతాడు. అట్లుండేవాడే మెగా అభిమాని అవుతాడు. కానీ ప్రతి ఒక్కడు నేను వచ్చి మెగా అభిమాని చెప్పేది అట్లా. మెగా ఫ్యామిలీ అంటే నిజాయితీ ఉండేవాళ్ళే మెగా ఫ్యామిలీ అవుతారన్నా. అంతేగాని ఎవరు వచ్చేసి సినిమా చూసుకుని సినిమా సూపర్ నా, బ్లాక్ బస్టర్ సినిమా చూసి చెప్తే దానికి పక్కా. రామ్ చరణ్ గారు మొన్న ఏదో వీడియో చూసినా చెప్పినాడు, నా ప్రాణం పెట్టి తీసినా అన్నాడు. ఆ నిజాయితీ చూడాలంతే. మెగా అభిమాని అయితే నిజాయితీగా మెగా అభిమాని అయితే రామ్ చరణ్ గారు ఏం చెప్పినారు, నా ప్రాణం పెట్టి సినిమా తీసినా అన్నారు. ఆ నిజాయితీని చూసి చెప్పేవాడే వాడు మెగా అభిమాని అవుతాడు. వాళ్ళు ఎంత కష్టపడతానో ఆల్రెడీ మనం చూస్తూ ఉన్నాము. వాళ్ళ మెగా ఫ్యామిలీ అంతా ప్రజల కోసము వాళ్ళు సంపాదించిన డబ్బులు ప్రజలు పెడతాను, కానీ ప్రజల డబ్బు వాడు తినేలేడా, అది తెలుసుకున్నాడు మెగా అభిమాని అవుతాడు.